ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. యూట్యూబ్ మాధ్యంగా ఋషి యజ్ఞాన్ని దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి శాస్త్ర విషయాలను మీతో పంచుకుంటూ కాలం గడుపుతున్నటువంటి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీడియోని తిలకించేటటువంటి స్వల్పాంశమైన ఒక మంచి విషయాన్ని గ్రహిస్తున్నారు అనేటటువంటి ఓ తృప్తి. మానవుడికి ఉన్నతిని అడ్డుకునేటటువంటిది ఏదో తెలుసా? లోభత్వం. అది ఉండకూడదండి. ఇదంతా నేను పోగేసుకొని ఉన్నాను, ఈ పోగులో నుంచి ఏదైనా కొద్దిగా పోతే నేను భ్రష్టుణ్ణైపోతానేమో అనేటటువంటి భావంలో కొంతమంది ఉంటారు. అలాంటి భావాన్ని మనం త్యాగం చేయాలి. ఎందుకని రాలిపోయేటటువంటి జీవితంలో ఏమి పోగేసుకుంటావు? పోనీ పోగేసుకుంది ఏదైనా పైకి తీసుకెళ్తావా? తీసుకోపో. పిసిరంతా కూడా తీసుకొని వెళ్ళలేవు. మరి తీసుకుపోలేనటువంటి దాన్ని ఇక్కడ దేనికోసం కాపలా పెడుతున్నావు, కాపు కాస్తున్నావు? దేనికోసం? రేపు ఎట్లా ఉంటుందో చూడలేం కదండి. రేపు నువ్వు చూసావా అండి? రేపు ఎవరు చూడలేదు. ఉన్నదంతా ఈ క్షణమే. రేపు అనేది ఒకటి ఉన్నది అని నీలో స్పృహ ఉండిందనుకోండి, ఆ రేపుకు కావాల్సినటువంటి మెటీరియల్ భగవంతుడు, మిగతాయి కాదు. రేపు ఏమిటి మన పరిస్థితి అన్నప్పుడు భగవంతుడొక్కడే రేపు నీ పరిస్థితి. అంటే ఆయన్ని ఆరాధించేటటువంటి సత్కర్మానుష్ఠానం వల్ల నీకు రేపు అనేటటువంటిది నిర్ణయింపబడుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందే? ఈరోజు నువ్వు చేసినటువంటిది ఈరోజు అయిపోయింది. కానీ రేపు అనేది నీ దృష్టిలో ఉంటే, నీ స్పృహలో ఉంటే, ఆ రేపు అనేది ఆనందంగా గడవాలి అనేటటువంటి ఇచ్చ నీలో ఉంటే నువ్వు భగవంతుని పట్టుకుంటావు. ఆ పట్టుకొని చేసేటటువంటి ఉత్కృష్ట కర్మానుష్ఠానం వల్ల ఏమవుతుంది? రేపు నీకు సౌభాగ్యవంతంగా, ఆనందవంతంగా గడుస్తాయి. అలా గడిచేదానికి మన ముందు ప్రపంచమంతా కూడా తత్వదృష్టితో భగవత్ శక్తిని మనకిక్కడ ఆ శక్తిని ఎలా ఆరాధించాలి? రేపు అనుకుంటున్నావు కదా. ఆ రేపు సుఖంగా ఉండాలంటే నీకు విశేషంగా ఏం ఆరాధించాలి? భగవంతుని యొక్క శక్తి ఇక్కడ 3 రూపాలు ధరించింది. ఒకటి మంత్రం, రెండవది రేఖా యంత్రం, మూడవది విగ్రహం. అర్థమవుతుంది? అంటే మొట్టమొదటగా పరమాత్మ అవ్యక్తంగా ఉన్నప్పుడు, అంటే నీకు అవ్యక్తం కానప్పుడు మొట్టమొదటి స్వరూపము, ఆయన స్వరూపం ఎలా వ్యక్తమైంది? శబ్దం ద్వారా వ్యక్తమైంది. ఆ శబ్ద రాసే మంత్రం. ఇక్కడ మంత్రము అంటే మననాత్ త్రాయతి ఇతి మంత్ర. మననము చేసేటువంటి వాడిని రక్షిస్తుంది. దేని నుండి? మాయ నుండి. ఇక్కడ భగవత్ స్వరూపం, మొట్టమొదట ఆయన స్వరూపం ఏంది? శబ్దం.
ఏమనుకున్నాం ముందు? భగవంతుని యొక్క స్వరూపము మనకి ఎలా వ్యక్తం అవుద్ది? శబ్దం ద్వారా. ఇక్కడ ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నామనుకో, మంత్రం వేరు భగవంతుడు వేరు అనే వేరు భావంతో నువ్వు జపం చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు. మంత్రము అనేకమైన మంత్రాలు మేము చెప్తుంటాం, మీరు చెప్తుంటాం డిస్క్రిప్షన్లో పెట్టుండి అని. మంత్రము భగవంతుని యొక్క స్వరూపం. ఏ దేవతను నువ్వు అనుష్ఠానం చేస్తున్నావో ఆ దేవత యొక్క శబ్ద స్వరూపము ఆ శబ్దం. ఆ శబ్దాన్ని నువ్వు జపం చేస్తున్నప్పుడు ఆ శబ్దము భగవంతుడు ఒకటి అనే భావం నీలో కలగాలి. అది మొట్టమొదటిది మనకు శబ్దం. శబ్దం లేదనుకోండి ప్రపంచం అవ్యక్తం. అది ఇప్పుడు చెప్పండి, నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. బ్రహ్మం ఏమిటయ్యా అంటే అది నిశ్శబ్దం. నిశ్శబ్ద స్థితిలో నుంచి శబ్దం వచ్చింది. ఆ శబ్దమే ఈ కనిపించే ప్రపంచం. కనుక అది నీ ఇష్టదేవత ఎవరైనప్పటికీ కూడా మంత్రము అంటే ఒక మహాశక్తి అని. ఆ మంత్రానికి 6 అంగములతో ఉన్నటువంటి శక్తి ఉంటుంది. మొట్టమొదటిది ఆ మంత్రాన్ని మొట్టమొదటిగా దర్శించిన వాడు ఋషి. ఆ మంత్రము ఎన్ని అక్షరాలతో ఉంది శబ్దం అనేది ఛందస్సు. ఆ మంత్రానికి ఏటి బీజము అంటే బీజంలో చూడండి, అశ్వత్థ వృక్షం ఎంత పెద్ద విస్తారంగా ఉంటుంది, దాని శక్తి అంతా, దాని బీజం ఎంత ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మం. ఆ సూక్ష్మాతి సూక్ష్మంలో ఎంత చెట్టు ఇమిడి ఉంటుంది. అలాగే మంత్రంలో బీజం ప్రధానం. ఆ బీజంలో కీలకం ఉంటుంది, ఆ కీలకంలో శక్తి ఉంటుంది. అర్థమవుతుంది? ఇక ఈ మొత్తం దేవత, ఈ యొక్క అంశాల యొక్క దేవతా స్వరూపం కనుక 6 అంగములతో మనకు విశేషంగా మనకు మంత్రం అనేది ఆవిర్భవించింది. శబ్దస్వరూపం. ఇక రెండవది ఇంకొకటి చూడండి, మంత్రాన్ని మనం జపం చేస్తున్నప్పుడు నిదానంగా చేయాలి. అంతేగాని త్వరగా ఎవరో తరుముకుంటున్నారనే భావంతో చేయకూడదు. ఆస్వాదిస్తూ ఒక్కొక్క అక్షరాన్ని పలుకుతూ మీరు అమ్మగా భావిస్తున్నారా, అయ్యగా భావిస్తున్నారంటే ఈ అక్షరముల ద్వారా వారితో నాకు స్పర్శ కలుగుతుంది అనేటటువంటి భావన ఉండాలి, ఏకాగ్రత భావన ఉండాలి. ఆ జపం చేసేటప్పుడు తన్మయత్వం ఉండాలి. ఆ భక్తి తన్మయత్వంతోనే నువ్వు పరతత్వాన్ని దర్శిస్తావు. అంతేగాని అయ్యో నేను ఉపనిషత్తులన్నీ కూడా కంఠాపాఠమండి, వేదం చదివేశాను, పాండిత్యమొచ్చు, నవ వ్యాకరణాలన్నీ కూడా నాకు కంఠాపాఠం, వ్యర్థమది. పాండిత్యంతో భగవంతుడు ప్రత్యక్షం కాడు. భక్తితో, మంత్రానుష్ఠానంతో, నిర్మలమైన భక్తితో నువ్వు చేసే జపం ద్వారా భగవంతుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అంతేగాని పాండిత్యం చదువుకుంటే కాదు. సంస్కృత విద్వాంసులు చాలామంది ఉన్నారు, అనర్ఘమైనటువంటి అవధానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చెరుకు గడ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఉరికి చూసింది లేదు. ఇది నేను విమర్శిస్తున్నానని కాదు, ఇక్కడ పాండిత్యానికి సంబంధం లేదు. నీకు అక్షర జ్ఞానం లేకపోయినా భక్తి, పరమాత్మని మీద విశ్వాసము, గురువు మహారాజు ఇచ్చినటువంటి మంత్రము నాకు ఔషధంతో సమానము అనే భావంతో నువ్వు జపం చేసినావా, పరాశక్తి పరమాత్మ నీకు ఆ వివేకాన్ని ఇస్తాడు. అర్థమైంది? ఇక రెండవది యంత్రము అన్నాడు. యంత్రం అంటే ఏమిటి? ఆ పరాశక్తి పరమాత్మ దేవుడు అని చెప్పుకునేటటువంటి ఆయన యొక్క స్వరూప జ్ఞానం అంతా కూడా యంత్రంలో నిక్షిప్తమై ఉంటుంది. నీ మనసులో ఒక ఉద్దేశ్యం ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలన్నాడు, ఇంజనీర్ ఏం చేస్తారు, ప్లానింగ్ వేస్తారు.
ఆ ప్లానింగ్ మొత్తం చూస్తే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది ఉందండి, ఇది బెడ్రూము, ఇది ఏదో చెప్తారు కదా. ఆ రేఖలన్నీ బట్టి చూస్తే ప్లానింగ్, దాని ప్రకారం ఏమవుతుంది, గృహ నిర్మాణం జరుగుతుంది. కనుక దేవత ఏదైతే శబ్ద రూపంలో మనము ఆరాధించినామో ఆ శబ్దం యొక్క స్వరూపాన్ని ఇక్కడ రేఖలుగా మనకు చూపిస్తారు. అది లక్ష్మీ యంత్రం కావచ్చు, నారాయణ యంత్రం కావచ్చు, రుద్ర యంత్రం కావచ్చు, శ్రీ యంత్రం కావచ్చు, అనేకమైన యంత్రాలన్నీ దేవతా స్వరూపం. అది ఇప్పుడు అర్థమైంది. మంత్రము, యంత్రం. ఇక మిగిలింది విగ్రహం. ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి, ఒక రాతిని తీసుకొచ్చి భగవంతుడు కాని పదార్థాన్ని తొలగిస్తే భగవంతుడు బయటపడ్డాడు, అంతే కదా. ఇప్పుడు కృష్ణ విగ్రహం చెక్కినాము, అమ్మవారి విగ్రహాన్ని చెక్కాము. అమ్మవారి విగ్రహాన్ని చెక్తామా? కాదు. అమ్మవారి విగ్రహాన్ని వ్యక్తం చేయకుండా ఆపినటువంటి వ్యర్థ పదార్థాలను తొలగిస్తే అమ్మవారు బయటపడ్డారు. అలాగే ప్రతి విగ్రహంలో కూడా చెక్కినంత మాత్రం సరిపోదు, దాన్ని శుద్ధి చేసి దానికి ధాన్యాదివాసము, జలాదివాసము, ఔషధీవాసము అన్నీ కూడా చేసి ప్రాణప్రతిష్ఠ దాంట్లో పెట్టినప్పుడు, పూర్వము పురాతనమైన గుళ్ళల్లో మహాత్ములు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మొట్టమొదటగా దానికి అర్థం చూపిస్తే అర్థం పగిలిపోయేది శక్తికి. ఇప్పుడు విగ్రహంలో ఏమేమి ఉంటాయి? ఒకటి మంత్రబలము, రెండవది యంత్రబలము కలిస్తే విగ్రహం. ఆ విగ్రహానికి సమర్పించేటటువంటి పదార్థము నైవేద్యంగా మారుతుంది. పదార్థము నైవేద్యంగా మారుతుంది, మిగతా అంతప్పుడు పదార్థమే. దాన్ని మనం గ్రహిస్తాం. దేనికి? సమస్త పాపముల నుండి మనల్ని రక్షించి తొలగించేది. ఒక యజ్ఞం చేయగా మిగిలినటువంటి యజ్ఞశిష్టో శినస్సంతో ముశ్చంతి సర్వకిల్బిషై అని గీతాచార్యులు వారు అంటారు. ఒక యజ్ఞం ద్వారా లభించినటువంటి పదార్థాన్ని మనం దాన్ని స్వీకరించినప్పుడు మన దురితం అంతా, మన పాపములన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఒక విగ్రహాన్ని పూజిస్తున్నాము అంటే ఎంత దీంట్లో విజ్ఞానం దాగి ఉంది. మంత్రము, యంత్రము, విగ్రహము, ఇవన్నీ కూడా ఈ మనసును నిగ్రహించేదానికి, ఇవన్నీ కూడా ఈ పరిగెత్తే మనసుకు కళ్ళెం వేయటానికి. ఇంత చేస్తే కానీ ఇది నిలబడదు, లేదా యథేచ్ఛగా సంచరిస్తుంది. వివేకం లేని వ్యక్తి పశువుతో సమానం. జంతువులు ఉన్నాయి, మనము ఉన్నాం. వాటికి మనకి తేడా ఏమిటి? మనకు వివేకం ఉంది, వాటికి వివేకం లేదు, అంతే కదా. మరి మానవుడికి కావాల్సినటువంటి వివేకం లేకపోతే మనకు వాటికి పెద్ద తేడా ఏం లేదు. సంతానోత్పత్తికి అవి తపిస్తున్నాయి, ఆహారాన్వేషణ అవి చేస్తున్నవి, భయం వాటికి ఉంది, నీకు ఉంది. విశేషమైన ప్రజ్ఞ అంటే వివేకం. ఆ వివేకాన్ని కోల్పోయినావనుకో, నువ్వు ఎంత కోటీశ్వరుడవైనా కూడా నువ్వు పశువువే. నువ్వు ఎంత పాండిత్యం చేసుకున్నా వివేకం లేదనుకో, నువ్వు పశువువే, జంతువువే. ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేటటువంటి నీ కంటి ముందు తిరుగుతున్న వీటిని పరీక్షించే శక్తి నీకు లేదనుకో, ఏదో ఆహారం తిన్నాము, ఒళ్ళు పెంచుకున్నాము, జీర్ణమైంది, రోగభూయిష్టమైంది, రాలిపోయాం, ఇంతే జీవితం. అది కూడా అంతే, పశువు కూడా ఇలాగే బ్రతుకుతుంది. కనుక మనుష్యత్వం లభించినప్పుడు మనము గ్రహించాల్సినటువంటిది అనంతంగా ఉంది. ఆ అనంత జ్ఞానం కోసంగా భక్తి ప్రధానం. ఆ భక్తిలో నీ వివేకం జాగృతం చేసేదానికోసంగా ఉపయోగపడేటటువంటిది మంత్రము, యంత్రము, విగ్రహారాధన. ఈ మూడింటిని ఆరాధించటం మనం చేయాల్సినటువంటి పని. కనుక ఈ విషయం మీరు అర్థం చేసుకొని మరొక అంశంతో
మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు.